హలో, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు కౌసల్య. ఈ మధ్య నేను చూస్తూనే ఉన్నాం, లేజర్ ట్రీట్మెంట్స్ బాగా ఎక్కువైపోయాయి. స్కిన్ వైట్నింగ్ కోసం అని చెప్పి, లేదంటే హెయిర్ రిమూవల్ కూడా, పర్మనెంట్ హెయిర్ రిమూవల్ కోసం లేజర్ ట్రీట్మెంట్స్ బాగా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అలాగే యాంటీ ఏజింగ్ పర్పస్లో కూడా. సో బేసిక్గా ఇది ఎంతవరకు సేఫ్, నిజంగానే ఎంత రిజల్ట్స్ ఇస్తాయనేది నేనైతే ట్రై చేయలేదు. ఒకసారి నేను ట్రై చేసి మీకు చూద్దామని చెప్పి నేను ఈ వీడియో చేయడానికి ముందుకు వచ్చానమాట. బేసిక్గా నేను హెడ్స్ అప్ అనే ఒక క్లినిక్ వచ్చాను. ఈ మధ్య ఈ క్లినిక్ గురించి నేను బాగా ఎక్కువగా పాజిటివ్ టాక్ వింటున్నాను. చాలా ఒక సెషన్లోనే పాజిటివ్గా స్కిన్ అనేది బ్రైట్ అవ్వడం కానివ్వండి, లేదంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కనిపించడం. సో ఇవన్నీ వింటున్నాను అనమాట. సో అదేదో మనం కూడా చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చేసాను. సో చూస్తున్నారు కదా, హెడ్స్ అప్ లేజర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ అయితే వచ్చేసాను. చూద్దాం ఇక్కడ ఎలాంటి లేజర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, బేసిక్గా ఎలా చేస్తారు, ఎలాంటి టెక్నిక్ యూజ్ చేస్తారు, దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా లేదా, నేను కూడా ట్రీట్ చేయించుకొని మీకు చూపిస్తాను. లేట్ చేయకుండా వెళ్ళిపోదాం రండి. కమాన్. బేసిక్గా అయితే నేను చాలా వింటూనే ఉన్నాను లేజర్ ట్రీట్మెంట్స్ గురించి. చాలా క్లినిక్స్ వచ్చేసాయి. సో దాంట్లో ఏది బెస్ట్ ఏది కాదని అర్థం కావట్లేదు. బట్ నేను సోషల్ మీడియాలో చూసిన దాన్ని బట్టి హెడ్స్ అప్ అనేది మంచి క్లినిక్, చాలా మంది సజెస్ట్ చేశారనమాట. ఇక్కడ ట్రీట్మెంట్స్ బాగుంటాయి అండ్ స్కిన్ వైట్నింగ్ సెషన్ ఏదో ఉంటుందంట మీ దగ్గర, అది కూడా చాలా బాగా వర్క్ చేస్తుందని విన్నాను. నిజంగానే ఎంతవరకు వర్క్ చేస్తుందో తెలుసుకోవడానికి నేను కూడా వచ్చాను అనమాట. ఓకే, సో ఇది ఎక్స్పెరిమెంట్ అనుకుంటారా, లేదా నేను ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అనుకుంటారా, మీ ఇష్టం. బట్ నేనైతే ట్రీట్మెంట్ చేయించుకొని మా ఆడియన్స్ కూడా, మా హిట్ టీవీ ప్రేక్షకులకు కూడా చూద్దామని అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, మాధురి చిగురు మెడికల్ ఆస్థెటిషియన్ అని ఉంది ఇక్కడ. నేను అబ్జర్వ్ చేశాను అనమాట మీతో మాట్లాడుతున్నప్పుడు. నేను ఇక్కడ ఏంటి మోడల్ అని అనిపిస్తుంది, మోడల్ మెడికల్ ఆస్థెటిషియన్ యాక్టర్ అని. తర్వాత ఇక్కడ మిస్ అండ్ మిస్సెస్ ఇండియా ఏషియా పసిఫిక్ 2017 అని. అంటే మీరు ఏంటి మల్టీ టాస్కింగ్ చేస్తున్నారా? అటు మోడల్, ఇటు ఏమో కాస్మెటాలజిస్ట్. సో వాట్ ఈస్ ఇట్ అబౌట్ అండి? మీరు బేసిక్ గా ఏంటి, మోడలా కాస్మెటాలజిస్ట్? అంటే బిఫోర్ ఐ వాజ్ అ మోడల్. సో మిస్ ఇండియా చేశాను, దాంట్లో బెస్ట్ పర్సనాలిటీ విన్ అయ్యాను. అండ్ మిస్ ఏషియా పెసిఫిక్ లో సాఫ్ట్ స్కిన్ విన్ అయ్యాను అనమాట. సో ఇవన్నీ 2017-18 తర్వాత ఎంప్రెస్ యూనివర్స్ అది విన్ అయ్యాను. సో అంటే నాకు ముందు నుంచి చాలా ఇంట్రెస్ట్. ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్న వెంటనే నేను చిన్నప్పటి నుంచి ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇది స్కిన్ కి ఏం చేస్తుంది, గూగుల్ ని సర్చ్ చేయడం నాకు చాలా అలవాటు. then I realized I want to be in some beauty field అని చెప్పేసి. సో అప్పుడు నేను ఇంకా కాస్మెటాలజీ ఫిక్స్ అయ్యాను అనమాట. సో that is how my journey started. So it's been like ఇప్పుడు 3rd year running. గ్రేట్. సూపర్ అండి. మొత్తానికి అయితే నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను మీ గురించి అండ్ అలాగే ఈ క్లినిక్ గురించి తెలుసుకోవడానికి. నిజంగా ఎక్సైటెడ్ ఉన్నా, బికాజ్ మీరు ఆల్రెడీ చాలా మంది ఏంటంటే ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటారు. ఐ కెన్ సీ యువర్ స్కిన్ సో సాఫ్ట్ గా ఉంది. సో నేనైతే నిజంగా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా, ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి ఏంటనేది ఇంకా తెలుసుకుందాం. సో ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తారు? వి కెన్ సీ. Yeah, of course you can. సో మీకైతే ముందు నుండి బాగా ఇంట్రెస్ట్ అన్నమాట ఇవన్నీ కూడా. సో నేను కూడా విన్నాను ఇక్కడ సెలబ్రిటీస్ కూడా వస్తారు అని. సో వాళ్ళ అప్రోచ్ ఏ విధంగా ఉండింది, అంటే వాళ్ళ ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉండింది ఇక్కడ? సో ఇప్పుడు డిపెండ్స్, వాళ్ళకి స్కిన్ కావాలి అని అంటే స్కిన్ ట్రీట్మెంట్స్ ఫస్ట్ చూసారు కదా, అక్కడ స్కిన్ ఎగ్జామిన్ చేస్తాం ఫస్ట్. సో అనలైజ్ చేసేసి దాని తర్వాత వాళ్ళకి ఏది సూట్ అవుతుంది, అంటే అసలు వాళ్ళ మెయిన్ కన్సర్న్ ఏంటి, ఫార్మ్స్ ఉంటాయి అనమాట, అది ఫిల్అప్ చేసి దాంట్లో వాళ్ళ అంటే అక్కడే మనం తీసేసుకుంటాం వాళ్ళ డీటెయిల్స్ అంతా. మళ్ళీ వచ్చి వాళ్ళు మాట్లాడి, అంటే ఆ డీటెయిల్స్ అంటే మాకు ఏం సంబంధం లేదని అంటారా? ఏం జరిగినా మాకేం సంబంధం లేదు, ఓన్లీ డీటెయిల్స్ ఏనా? అంటే ఇప్పుడు డీటెయిల్స్ అంటే భయం వేస్తుంది బేసిక్ గా కొన్ని దగ్గర. అంటే డీటెయిల్స్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు మీ కన్సర్న్ హెయిర్ అనుకోండి, మీరు ఏ షాంపూ వాడుతున్నారు, ఏదైనా ముందు ట్రీట్మెంట్ తీసుకున్నారా, బొటాక్స్ తీసుకున్నారా, ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. సో దాన్ని చూసి మనం అనలైజ్ చేసి దాని తర్వాత ట్రీట్మెంట్స్ అనేది స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇక్కడ మీ దగ్గర హెడ్స్ అప్ లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి లేజర్ ట్రీట్మెంట్స్ లో?
సో ఇప్పుడు మన దగ్గర స్కిన్ గురించి అయితే బీబీ గ్లో ట్రీట్మెంట్స్ ఉన్నాయి, Oh. పిగ్మెంటేషన్ రిమూవల్ లైక్ లేజర్, అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ ఒకటి Aha. ఉంది, పీల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, లైక్ హైడ్రా ఫేషియల్ ఉంది, అంటే మెడిఫేషియల్స్, Okay. ఆక్సీ ఫేషియల్స్ ఉన్నాయి. సో అట్లా, అండ్ లేజర్ చాలా పాపులర్ ఇక్కడ పిగ్మెంటేషన్ కి, అండ్ కెమికల్ పీల్స్ వెరీ పాపులర్. అవునా? అంటే నిజంగానే ఒక్క సిట్టింగ్ లోనే రిజల్ట్స్ వచ్చేస్తాయా? నో 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 నో, హూ టోల్డ్ యూ, లైక్ ఒక్క సెషన్ లో అవ్వదు, బట్ యూ కెన్ ఫీల్ ద డిఫరెన్స్ ఇమీడియట్ గా, మీరు విజిబుల్ డిఫరెన్స్ అయితే ఉంటుంది ఆఫ్టర్ లేజర్ ట్రీట్మెంట్. ఓకే. కానీ పీల్ ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా డౌన్ టైం వచ్చేసి 7 to 10 days అయితే ఉంటుంది. ఓకే. సో లేజర్ ట్రీట్మెంట్ అనగానే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, క్యాన్సర్ ఎక్కడ వచ్చేస్తుందో అన్నట్టు. ఇది నాకు నిజంగా ఈ డౌట్ క్లారిఫై చేయండి, ఈ రోజుతో క్లారిఫై అయిపోవాలి జనాలకి. నిజంగా లేజర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఉందా? ఇప్పుడు ఒకటి చెప్పిన, పెద్ద పెద్ద క్యాన్సర్ మనం లేజర్ మెషిన్స్ తో ట్రీట్ చేయగలుగుతున్నాం, రోబోస్ వచ్చేసినాయి, అవి లేజర్సే కదా. మరి అంటే అంత పెద్దవి ట్రీట్ చేస్తున్నప్పుడు ఇది చాలా చిన్నవి, అంటే నిజంగా క్యాన్సర్ వచ్చి అంత ప్రమాదమైన ఎక్విప్మెంట్స్ ఉన్నాయంటే ఫస్ట్ గవర్నమెంట్ ఒప్పుకోదు కదా. ఇంతమంది చేసేస్తున్నారు అని అంటే చేసే విధానం బట్టి ఉంటుంది. అయినా చేసే విధానంతో మేబీ స్కిన్ బర్న్ అవుతుందేమో ఓవర్ గా చేస్తే, కానీ క్యాన్సర్ ఇట్లాంటిది ఒకవేళ వచ్చి ఉంటే నాకే రావాలేమో, ఎందుకంటే ఐఎమ్ లైక్ వెరీ రెగ్యులర్ టు లేజర్స్. అవునా? సో ఈ హెయిర్ రిమూవల్ అనే టెక్నిక్ ఏదైతే ఉందో నిజంగానే పర్మనెంట్ హెయిర్ రిమూవల్ ఉంటుందా లేజర్ ట్రీట్మెంట్ లో? ఎస్, ఇప్పుడు ఏంటంటే మన క్లయింట్స్ వచ్చేసి 3rd సెషన్స్ తర్వాత లైక్ స్లో అయిపోయింది మ్యామ్ అనేసి అంటారు. సో దాని తర్వాత నేను కొంచెం అంటే 1.5 month తర్వాత రండి అంటే, ముందు ఎవ్రీ లైక్ మంత్ రమ్మని చెప్తాను, దాని తర్వాత కొంచెం స్లో డౌన్ అయింది. మళ్ళీ ఏంటంటే డిపెండ్స్, ఇప్పుడు నేను 3rd సెషన్ వరకు అని చెప్పాను కాబట్టి వచ్చి మీరు ఇంటర్వ్యూలో 3 సెషన్స్ అనే చెప్పారు, అదంతా కాదు. బాడీ టైప్ ని బట్టి, మనకి ఉన్న హెయిర్ గ్రోత్ ని బట్టి రిజల్ట్స్ అనేది ఉంటుంది, అండ్ ఇట్ విల్ వర్క్. మళ్ళీ మన దగ్గర ఉన్నది ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీ. సో అడ్వాన్స్ టెక్నాలజీలో ఏం జరుగుతుంది అంటే, ఐస్ కోల్డ్ టెక్నాలజీ ఉంది మన దగ్గర. సో ఏంటంటే మీకు బర్న్స్ అవేం ఉండదు, మంచిగా చల్లగా ఉంటది, యూ విల్ ఫీల్ వెరీ కంఫర్టబుల్. అండ్ ఇంకో డబుల్ ధమాకా ఏంటంటే, మీ పిగ్మెంటేషన్ కూడా పోతుంది ఒకవేళ లేజర్ హెయిర్ రిమూవల్ తీసుకుంటే. దట్ ఆల్సో టార్గెట్స్ యువర్ పిగ్మెంటేషన్, అంత మంచి అది ఉందన్నమాట. సో ఇదంతా ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు అనుకున్నారు అసలు బేసిక్ గా ఇలా నేను ఒక కాస్మెటాలజిస్ట్ అవ్వాలి, ఇలా స్టార్ట్ చేయాలి అన్నట్టు ఎప్పుడు అనిపించింది? ఐ థింక్ 2020. 2020. It's been 3 years now. Yeah, 3 ఎక్కడ years. చేశారు ఈ కోర్స్ ఇదంతా కూడా? నేను ఫస్ట్ వచ్చేసి బెంగళూరులో చేశాను, తర్వాత సెమీ పర్మనెంట్ ఐబ్రోస్ లిప్స్ ఇవన్నీ థాయిలాండ్ లో చేశాను, బీబీ గ్లో ఏమో ఫిలిప్పీన్స్ లో చేశాను. ఓకే. సో మొత్తానికి అక్కడక్కడ చేసుకొచ్చి మొత్తానికి హైదరాబాద్ లో ఒక చోట పెట్టారు, అందరికి అందుబాటులో ఉండే. మళ్ళీ ఏంటంటే మనం నీడిల్స్ కూడా వాడము, దట్ ఈస్ ద డిఫరెన్స్. అంటే ఇప్పుడు ఐఎమ్ నాట్ డర్మటాలజిస్ట్, సో ఐఎమ్ నాట్ లైక్ నేను నీడిల్స్ వాడడం ఇలాంటి అంతా చేయొద్దు. ఐ విల్ యూజ్ లైక్ మైక్రో నీడిల్స్, అంటే పెయిన్ ఉండదు అని నేనేం చెప్పట్లేదు, బట్ పెయిన్లెస్ ప్రొసీజర్స్. వి అప్లై నమ్మింగ్, రైట్? సో అది పెయిన్లెస్ ప్రొసీజర్స్. ఇప్పుడు ఐఎమ్ నాట్ అలౌడ్ టు డూ ఫ్యూ థింగ్స్, సో నేను అది చేయను. ఓన్లీ ఇప్పుడు మనకి లేజర్స్, సేఫే ఉంటుంది మీరు చేసే. ఆఫ్ కోర్స్. అండ్ మనం ఏంటంటే ఇప్పుడు మనం యూజ్ చేసే హెయిర్ రీగ్రోత్ సిరమ్ అయినా స్పెయిన్ నుంచి నేను ఇంపోర్ట్ చేయిస్తాను. సో ప్యూర్లీ ప్లాంట్ బేస్డ్ సిరమ్స్, నాట్ లైక్ కెమికల్స్ వేసేసి తర్వాత ఆపేస్తే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా లేకపోతే పోతాయా. ప్రాబ్లం అంతా అదే, లేజర్ ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత ఎక్కడ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో, మళ్ళీ తీసుకునే ఏవైతే కాస్మెటిక్స్ ఉంటాయో అవి ఎక్కువ హార్మ్ చేస్తాయేమో మన బాడీకి, మన ఫేస్ కి, మన హెయిర్ కి. ముఖ్యంగా హెయిర్, ఫేస్ చాలా ఇంపార్టెంట్ చాలా మందికి. ఇలాంటి బయట జనరల్ గా క్లినిక్ వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు. సో మీరేం చెప్తారు, ఒకవేళ క్లయింట్స్ మీ దగ్గర వరకు రావాలి అని అంటే, హౌ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ బ్రాండ్స్? సో ఏంటంటే ఐ హ్యావ్ సీన్ మెనీ సచ్ క్లయింట్స్, అంటే ఆ క్లినిక్ లో స్కిన్ డ్యామేజ్ చేశారు, దీనికి వెళ్ళాను, లక్షలు పెట్టాము, ఇంకా మీరు లాస్ట్ హోప్ మాకు అని చెప్పి వచ్చిన వాళ్ళకి నేను చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చి పంపించాను. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం ఏ స్టెరాయిడ్ క్రీమ్స్ వాడట్లేదు, ఇన్స్టెంట్ రిజల్ట్స్ నేనేం ఇవ్వట్లేదు. ఐఎమ్ నాట్ ప్రామిసింగ్ దెమ్ లైక్ ఒక సెషన్ కి నేను అంత ఇస్తాను, ఈ క్రీమ్ పెట్టుకోండి అదంతా. ఇప్పుడు ఆ క్రీమ్ ఇస్తున్నారంటే దట్ ఈస్ నథింగ్ బట్ స్టెరాయిడ్ క్రీమ్. స్టెరాయిడ్ క్రీమ్స్ లో ఏం చేస్తుంది అని అంటే, అప్లై చేసినంత వరకు మంచి ఫేర్ స్కిన్ టోన్ వస్తుంది, మొత్తం మాయం అయిపోతుంది స్కిన్, అంటే పింపుల్స్ అయినా ఏవైనా మొత్తం ఎగిరిపోతాయి విత్ స్టెరాయిడ్ క్రీమ్స్. కానీ అది ఆపేస్తే మాత్రం థిక్ బ్లాక్,
అట్లాంటి వాళ్ళని నేను చాలా మందిని ట్రీట్ చేస్తున్నాను ఇప్పుడు. ఇఫ్ యూ కెన్ లైక్ రిజల్ట్స్ కూడా చాలా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి అనమాట. అంతే కదా. ఇప్పుడు స్టెరాయిడ్ క్రీమ్స్ దాని వల్ల ఇంకేంటంటే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉంటది, దాని వల్ల స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి. సో ఏంటంటే మీకు ఏదైతే స్కిన్ క్యాన్సర్స్ వస్తున్నాయో అది ఈజీగా నమ్మేస్తున్నారు, అది ఈజీగా యాక్సెస్ ఉంది మీకు మెడికల్. ఎగ్జాక్ట్లీ, అది అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు దానికి అడ్వర్స్ రియాక్షన్స్ చూసేంత వరకు దే విల్ బి యూజింగ్ దెమ్ కదా. ట్రూ. ఏంటంటే ఏపీ నుంచి చాలా మంది క్లయింట్స్ ఉన్నారు నాకు. 70% క్లయింట్స్ ఆర్ ఫ్రమ్ ఏపీ. వాళ్ళు ఏంటంటే ఇట్లానే స్టెరాయిడ్ క్రీమ్స్ పాపం తెలియక వాడేసి ఏముంది 300-400 బేసిక్ బ్యూటిషియన్స్ దగ్గరికి వెళ్తారు వాళ్ళు ఊర్లలో అలా కూడా జనరల్ గా. బ్యూటిషియన్స్ గురించి నేను చెప్పట్లేదు. ఇఫ్ దే ఆర్ సేలింగ్ అది వాళ్ళ ప్రాబ్లం. అంటే అవే సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయా వాళ్ళు యూజ్ చేసే క్రీమ్స్ కానివ్వండి? ఎందుకంటే ఇది బాగా స్కిన్ వైట్నింగ్ అని చెప్పి కొన్ని క్రీమ్స్ ఇస్తూ ఉంటారు కదా బేసిక్ బ్యూటిషియన్స్ అని చెప్పి బ్యూటీ పార్లర్ కి వెళ్తూ చిన్న ఎల్లో కలర్ బాక్స్ ఇస్తూ ఉంటారు. అండ్ అలాగే స్కిన్ వైట్ అవుతుంది, గ్లో వస్తుంది, ఫెయిర్నెస్ క్రీమ్స్ అంటారు కొంతమంది. సో ఆల్ దీస్ ఆర్ లైక్ ఇవి యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు అది అసలు యూజ్ చేయవద్దు వితౌట్ ఎనీ కన్సర్న్. అసలు యూజ్ చేయవద్దు, కన్సల్ట్ అవ్వాలి ఫస్ట్. అది పిచ్చి ఇవ్వండి. ఇప్పుడు మీకు 300 రూపీస్ లో పెట్టే రిజల్ట్స్ ఇక్కడ వచ్చి 1000 రూపాయలు పెడతారు, వాళ్ళ రిజల్ట్స్ రెండు ఒకటే ఉండవు. ఇప్పుడు అది ఏంటి, దట్ కి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దీనికి ఏంటి, మీకు యాక్సెస్ ఉంది నాతో మాట్లాడడానికి, ఇది ఇలా అవుతుంది, ఏం చేయాలి, ఓకే. దానికి ఇప్పుడు ఎవరైనా కన్సల్టేషన్ ఉంది, మన స్కిన్ చెకప్, ఒకవేళ మన స్కిన్ కి ఇది పడుతుందా లేదా అవుతుందా లేదా ఐ హ్యావ్ ఎన్ ఐడియా రైట్. ఇప్పుడు ఎగ్జామిన్ చేసి ఓకే తిన స్కిన్ టైప్ ఇట్లా ఉంది, తినకి ఇన్ని సెషన్స్ కావాలి అని నాకు ఒక ఐడియా ఉంటుంది. దాని ప్రకారంగా నేను నా ప్రోటోకాల్ ప్రకారంగా వెళ్ళుకో రైట్. క్రీమ్స్ ఒకవేళ డ్యామేజ్ చేసి ఎవరిని అడుగుతాను, కేసు వేస్తారే కంపెనీల పైన. చాలా మంది అడుగుతారు లేజర్ ట్రీట్మెంట్ అనగానే అమ్మో ఎంత ఖర్చుతో కూడుకుందో, మనం అసలు వెళ్ళగలమా, అఫోర్డ్ చేయగలమా అని. ఇది ఎంతవరకు అఫోర్డ్ చేయగలుగుతారు జనాలు? అంటే ఇప్పుడు కంపేరింగ్ టు అంటే నేను ఎవరి క్లినిక్ స్టాండర్డ్స్ వాళ్ళకి ఉంటాయి. అన్ని క్లినిక్ స్టాండర్డ్స్ ఒకేలాగా ఉండవు. ఇప్పుడు నాకన్నా ఎక్కువ ప్రైస్ రేంజ్ ఉన్న క్లినిక్స్ ఉన్నాయి, నాకన్నా తక్కువ ప్రైస్ రేంజ్ ఉన్న క్లినిక్స్ ఉన్నాయి. కానీ ఎక్కడ బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి అంటే వర్త్ ఎవ్రీ సింగిల్ పెన్నీ అని అనుకోవాలి కదా. సో అది ఈ క్లినిక్ లో అవుతుంది. ఓకే. సో మీరు ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు? అలాంటి మెషిన్స్ లాంటివి ఏమైనా యూజ్ చేస్తారా? ఎస్ ఇప్పుడు మనం మెషిన్స్ చూద్దాము. ఓకే. సో నేను ఇప్పటి వరకు చెప్పాను కదా, ఇది ఆక్సీ 3-in-1 ఫేషియల్ అన్నమాట. ఇది కొంచెం చాలా ఎక్కువ డెడ్ స్కిన్ ఉన్న వాళ్ళకి, ఓకే డ్రై స్కిన్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఇది మంచి స్క్రబ్ లాగా ఆ టైప్ ఆఫ్ ఫేషియల్. ఆక్సీ 3-in-1 అంటే ఆక్సిజన్ అండ్ ఆల్ రైట్, స్క్రబ్ లాగా చేసేసి మంచి స్మూత్ అండ్ సాఫ్ట్ స్కిన్ ఇస్తుంది. దిస్ కమ్స్ అండర్ మెడిఫేషియల్. ఓకే ఇది ఏంటంటే బాగా ఎక్స్ట్రీమ్ డ్రై ఉండి ఏంటంటే ఇట్లా పైన ఇట్లా స్కిన్ లేసిపోతుంది, కొంతమందికి డ్రై స్కిన్, ఇంకా ఈ సీజన్ లో అయితే ఇంకొంచెం ఎక్కువ వాళ్ళకి ఐ సజెస్ట్ దిస్. అండ్ నేను చెప్పాను కదండి ఇదే అనమాట మనది 2-in-1 లేజర్. సో దిస్ ఇస్ వెరీ పాపులర్. సో ఇదేంటంటే ఇది 2-in-1. నాకేంటంటే స్పేస్ ఈ మెషిన్ ఆ మెషిన్ పెద్ద పెద్ద షాప్ కాకుండా నాకు కాంపాక్ట్ సైజ్ లో నా క్లినిక్ కి సెట్ అయ్యేలాగా తీసేసుకున్నా. అంటే కంపేరింగ్ టు దాట్ మెషిన్స్ ఇదే కొంచెం కాస్ట్లీ కూడా. మంచిగా వర్క్ చేస్తా. సో ఏంటంటే దీంతో ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా కార్బన్ లేజర్ అని. సో ఇది దాంతో చేయొచ్చు. కార్బన్ లేజర్ వల్ల యూజ్ ఏంటి? ఇప్పుడు పిగ్మెంటేషన్ పోతుంది, రింకిల్స్ ఫైనలైజ్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, అది పోతుంది, కొలాజన్ ప్రొడక్షన్ కూడా వస్తుంది. సో అట్లా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అది ఒకటి. అండ్ ఇది లేజర్ హెయిర్ రిమూవల్. సో ఏంటంటే ఇది ఐస్ కోల్డ్ టెక్నాలజీ. ఇక్కడ అంతా ఐస్ అయిపోతుంది మీకు, అది ఆన్ చేయగానే మొత్తం ఇట్లా ఐస్ చుట్టంతా వస్తుంది. సో పెట్టిన వెంటనే యూ విల్ నాట్ ఫీల్ ఎనీ లైక్ బర్నింగ్ సెన్సేషన్ గానీ పెయిన్ ఏమీ ఉండదు, చాలా కూల్ గా ఉంటుంది అన్నమాట. ఓకే. సో అది. అండ్ ఇది వచ్చేసి ఇంకా హెయిర్ గురించి నేను రీసెంట్ గా తెప్పించాను ఇది కూడా. సో ఇది ఏంటంటే లైక్ హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్స్ చేస్తాం కదా. సో దాని గురించి ఇది కొంచెం అడ్వాన్స్డ్, ఎందుకంటే నా దగ్గర హెయిర్ క్లయింట్స్ చాలా మంది. సో అదెలా వర్క్ చేస్తుందండి? హెయిర్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా సెన్సిటివ్, ఇది కూడా హెయిర్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా మంది ఆస్తూ వస్తూ ఉంటారు. అవునవును, అయ్యో ఏడుస్తూ వచ్చిన వాళ్ళు చాలా మంది చూసారు. ఫేస్ ఏమో కానీ హెయిర్ మాత్రం చాలా ఇంపార్టెంట్. అది సరిగ్గా లేకపోతే చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళు మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు? అంటే మీరు ట్రీట్మెంట్ తో పాటు వాళ్ళకి ఏమన్నా సైకలాజికల్
కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉంటారా? ఒక ఆవిడ పాపం ఏడుస్తూ వచ్చేసారు నా దగ్గరికి, చాలా ఏడుస్తున్నారు. నేనేమో నాకు అర్థం కావట్లేదు, సాదిక్ని పిలిచి వాటర్ తీసుకురా అని చెప్పి అన్నాను అనమాట. సో ఇంకా ఏమైంది అని అంటే, నా హెయిర్ ఇట్లా అంటే ఊడిపోతుందండి, నేను మంత్స్ బిఫోర్ ఒక ట్రీట్మెంట్ తీసుకున్నాను, అది మళ్ళీ ఒకసారి స్టాప్ చేశాను, సో న్యూ హెయిర్ పోతుంది, ఓల్డ్ కూడా పోతుంది చూడండి అని మొత్తం తన గుంటూరు నుంచి వచ్చారనమాట. నేను ఇంకా చెప్పాను, సి వాట్స్ యువర్ ఏజ్, మీ ఏజ్ అంటే 25 తర్వాత హెయిర్ ఫాల్ ఇష్యూస్ అండ్ స్కిన్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతుంది, విచ్ ఇస్ వెరీ నార్మల్. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ట్రీట్మెంట్ ప్రొసీజర్ కరెక్ట్ గా లేదనుకోండి, సో అది ఫెయిల్ అవుతుంది కదా. అంటే ఐ హావ్ సీన్ మెనీ క్లయింట్స్ అన్నమాట ఇట్లా, ఇప్పుడు చాలా పాపులర్ ట్రెండింగ్ ట్రీట్మెంట్ లో ఉంది. సో ఏంటంటే అది ఆపేస్తే మాత్రం, ఒక 2-3 months తీసుకోవడం ఆపేస్తే మాత్రం కొత్త హెయిర్ పోతుంది, ఉన్న హెయిర్ కూడా పోతుంది. ఇప్పుడు So, నేను చేసే suggest ట్రీట్మెంట్స్ వల్ల, ఇప్పుడు మీరు చేసే ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా, హెయిర్ ట్రీట్మెంట్స్, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవా? అంటే వాళ్ళు ఒకవేళ పొరపాటున మానేశారు అనుకోండి, సమ్ ఆర్ ద అదర్ రీజన్, వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు అండి, ఏముండదు. ఏంటంటే మనం యూజ్ చేసేది ప్లాంట్ బేస్డ్, సో ఏముంది, మనం లోపలికి ఇంజెక్ట్ ఏం చేయట్లేదు, మనం కొత్తగా కెమికల్ ఏదో తీసుకొని ఇంజెక్ట్ చేయట్లేదు, సో సో ఏమి ఉండదండి, ఎవ్రీథింగ్ ఇస్ ప్లాంట్ బేస్డ్. ఫస్ట్ యాక్టివేట్ చేస్తాం స్కాల్ప్ ని, తర్వాత మెయిన్ ట్రీట్మెంట్ అంటే సిరమ్ ఇన్ఫ్యూజన్ థెరపీ, దాని తర్వాత ఇంకా వాళ్ళ కన్సర్న్ ని బట్టి వీ షుడ్ యూస్. ఓకే ఓకే. సో ఇది లాస్ట్ ఎల్ఈడి లైట్ అన్నమాట. సో దీంతో ఇంకా మంచి డీప్ పెనిట్రేషన్ కోసం అని చెప్పి. సో సెషన్స్ ఉంటాయి మళ్ళీ వీటికి కూడా? ఆఫ్ కోర్స్, ఎప్పుడైనా కానీ 6 to 8 సెషన్స్, నేనైతే 5 సెషన్స్ కి చార్జ్ చేస్తాను. దాని తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తుంది కదా, సో అట్లా 20 సెషన్స్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏంటంటే సెషన్ టు సెషన్ అండ్ బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ చూపిస్తాను, సో వాళ్ళ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది, ఓకే అని చెప్పి. సో ఏంటంటే వాళ్ళు ఇంకా రెడీ అయిపోతారు, నేను చేసుకుని. ఏంటంటే ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉండదు చాలా మందికి, మరి బట్టగుండు వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సజెస్ట్ చేయొచ్చు, కానీ ఆల్రెడీ హెయిర్ ఉంది, కొంచెం ఊడిపోతుంది అన్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్. బట్టగుండి వాళ్ళకైతే నేను ఏం చేయలేను, అది కూడా చెప్తాను ముందే వచ్చి. అమ్మో, నేను స్కాల్ప్ ఎగ్జామిన్ చేసేసి చెప్తాను, వస్తుందంటే వస్తుంది, లేదంటే లేదు. ఇప్పుడు ఫాలికల్ అంటే అక్కడ క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఇఫ్ ద స్కాల్ప్ ఇస్ టోటలీ డెడ్, ఇప్పుడు నేను ఏదో డబ్బుల కోసం వాళ్ళకి ఆశ చూపించి ఐ కాంట్ డూ దాట్. నేను చెప్పేస్తాను, మీదంతా క్లోజ్ అయిపోయింది, వీ కాంట్ డూ ఎనీథింగ్ రైట్ నౌ. ఒక ఆయన కూడా లేదండి మనం ట్రై చేద్దామని వచ్చి కూర్చున్నారు, సర్ప్రైజింగ్లీ రిజల్ట్స్ వచ్చాయి. సీరియస్లీ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అదే నాకు ఇన్స్టాలో హెడ్సప్ క్లినిక్ అని ఉంటుంది, బిఫోర్ ఆఫ్టర్ నేను పెడుతూనే ఉంటాను, ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క స్టోరీ నాకు తెలుస్తా ఉంటది కదా. గ్రేట్. అసలు మీరు అలా ట్రాన్స్ఫర్మేషన్ చూస్తూ ఉంటారు, మీకు ఇంకా బాగా తెలుసు వీటి గురించి. నాకు అదే, అంటే నేను అసలు ఐ వాస్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్పెక్టింగ్, లైక్ ఆల్మోస్ట్ బట్టకుండా ఆల్మోస్ట్ ఒక 10% హెయిర్ ఉంది, లేదు అనట్లేదు, బట్ దాంట్లో కూడా వచ్చింది అని అంటే అసలు నేను సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను, తను సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. ఐ టోల్డ్ నో హోప్స్ అయితే పెట్టుకోకండి. సో బేసిక్ గా జనాలు అయితే వచ్చేసేయచ్చు మీ దగ్గరికి, ఒక హోప్ తోటి అయితే రావచ్చు. కానీ చెప్తున్నాను కదా, 5 సెషన్స్ కంపల్సరీ తీసుకోవాలి, సో దట్ వాళ్ళకి నేను రిజల్ట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు మీలాగా హెయిర్ ఉంది అనుకోండి, వాళ్ళకి రిజల్ట్స్ వచ్చిన అర్థం కాదు. ఇప్పుడు కొంచెం బట్టగుండు లాగా ఉంది అన్న వాళ్ళకి కొంచెం బేబీ హెయిర్ పెరిగిన డిఫరెన్స్ ఉంటది. ఇప్పుడు నాకు లేదంటే మీకు ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఒకవేళ తెలిసినా యూ కెన్ ఓన్లీ ఫీల్ ద డెన్స్, అంతేగాని నేను రిజల్ట్స్ అది ఇది బిఫోర్ ఆఫ్టర్ నేను ఎందుకు చూపిస్తాను, ఎలా చూపిస్తాను? ఆల్రెడీ యూఆర్ హ్యావింగ్ ఎ ఫుల్లర్ లుకింగ్ హెయిర్, రైట్? సో ఐ కాంట్ షో. సో అదొక డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చి ఇంకా మన పాపులర్ హైడ్రా ఫేషియల్ అందరికి తెలిసిందే, చాలా పాపులర్ అవుతుంది హైడ్రా ఫేషియల్ అనేది. దాని వల్ల ఏంటండి యూజ్ హైడ్రా ఫేషియల్ వల్ల? సో ఈ హైడ్రా ఫేషియల్ వల్ల ఏంటి అని అంటే మంచి యాంటీ ఏజింగ్, ఆల్రెడీ ఇక్కడ మీరు చూడొచ్చు యాంటీ ఏజింగ్ సిస్టమ్ అని. వాటర్ లేదు, సిరమ్స్ యాడ్ చేస్తాం మనం. ఆ సిరమ్స్ కూడా కొరియా నుంచి వస్తుంది, కావాలంటే నేను మీకు బాక్స్ చూపిస్తాను. సో ఇండియన్ ది వాడడం. ఇప్పుడు మీ చాలా మంది అంటారు కదా కొరియన్ స్కిన్ స్కిన్ అని, ఇస్ ఇట్ పాసిబుల్ హియర్? నాట్ హియర్, అసలు ఎక్కడ పాసిబుల్ అవ్వదు. జస్ట్ బీ ఓపెన్, లైక్ ప్రాక్టికల్ ఉండండి. మనది ఏషియన్ స్కిన్ టైప్. ఎందుకు అంటే జనాలు కొరియన్ స్కిన్ కేర్ ని ఫాలో అవుతూ కొంతమంది అలా చేస్తూ ఉంటారు, బట్ ఇస్ ఇట్ రియల్లీ వర్కౌట్? లేదండి, అంత ఉండదు, అసలు అంత సీన్ లేదు అక్కడ. ఇప్పుడు మనది ఏషియన్, కొరియన్ అక్కడ అసలు ఎంత తేడా ఉంది. ఏషియన్ మన బ్లడ్, వాళ్ళ బ్లడ్ ఒకట. మరి వాళ్ళు ఏంటి టీన్స్ కి రాగానే సర్జరీస్ కి వెళ్ళిపోతారు. మరి అంటే వాళ్ళకి అంత మంచిగా వచ్చింది అని అంటే, ఇప్పుడు సాల్మన్ స్పమ్స్ ఉంటాయి, అవి ఇంజెక్ట్ చేయించుకుంటారు, వెరీ పెయిన్ఫుల్ ప్రొసీజర్స్. ఇవన్నీ
దానికి వాళ్ళకి మంచి షైన్ వస్తుంది. ఇప్పుడు మన ఇండియన్స్ కొంతమంది కొరియాకి వెళ్ళి ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నారు. మీరు అదే ఆశ్చర్యంగా ఉంటుంది. స్కిన్ కి కానివ్వండి, hair కి చాలా రకరకాల ట్రీట్మెంట్స్ వచ్చేస్తాయి. కొన్ని బెడిసి కొట్టేవి కూడా ఉంటాయి. మనం పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ని కూడా చూసాం, వాళ్ళ రూపురేఖలు కూడా మారిపోయాయి కొన్ని సార్లు. అది సర్జరీ. సో సర్జరీస్ వల్ల అలాగా. కొంతమంది పర్మనెంట్ లిప్ ఫిల్లర్స్ ఇలాంటివి అంటూ ఉంటారు. అది మనం చేయొద్దు. డెర్మటాలజిస్ట్ షుడ్ డు దట్. సర్జన్స్ వాళ్ళు చేస్తే ఓకే. సో ఇప్పుడు మనం హైడ్రా ఫేషియల్ ఏంటంటే ఇది మంచి యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్. సో బాగా ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్, డిహైడ్రేటెడ్ స్కిన్ అంటే ఆల్ స్కిన్ టైప్స్ కి మనం ఇది చేయొచ్చు. అండ్ ఏంటంటే మన దగ్గర బేసిక్ లగ్జరీ, ఇప్పుడు పెళ్లి అనుకోండి తెల్ల కనిపించేసేయాలి. నేనైతే ఒక ఆవిడ భీమవరం నుంచి వచ్చారు, చాలా డార్క్ అంటే ట్యానే, తన ఒరిజినల్ స్కిన్ టోన్ ఫేరే కానీ ఫుల్ ట్యాన్ అయిపోయారు ఎండలో. సో నేను వైట్ ని బ్లాక్ ని వైట్ చూపిస్తేనే వాళ్ళకి ఓకే డిఫరెన్స్ తెలుస్తుంది. సో తను అంత డార్క్ గా ఉంది, సడన్ గా చాలా ఫేర్ తీసుకొచ్చా. అంటే నేను ఆశ్చర్యపోయాను. సెట్టింగ్ లో జస్ట్ వన్ సెషన్ ఆఫ్ లగ్జరీ హైడ్రా. అయితే చూడాలి మనం ఈ ట్రీట్మెంట్. అది ఏంటి 3 hours చేయాల్సి వస్తుంది అంటే అంత చేస్తున్నాం అంటే పైన జిడ్డు, పైన ట్యాన్ అంతా చచ్చినట్టు పోతుంది. సో అది అనమాట. ఎన్ని ప్రొసీజర్ ఇదంతా? ఇప్పుడు బేసిక్ అయితే ఇట్ విల్ టేక్ అప్ టు 45 minutes to like 1 hour. అదే ఇప్పుడు లగ్జరీ అంటే ఇట్ విల్ గో అప్ టు 2-3 hours. దే కెన్ కస్టమైజ్ రైట్. సో దాన్ని బట్టి మనం 2-3 hours చేయొచ్చు. అండ్ అంత చేస్తున్నాం కాబట్టి ఏంటంటే వాళ్ళు మంచి గ్లో. నేను బిఫోర్ ఆఫ్టర్ నాకు పోస్ట్ చేయాలి అని చాలా ఉంటది ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్. కానీ కొంతమంది దే ఆర్ నాట్ కంఫర్టబుల్ షోయింగ్ దర్ ఫేసెస్. సో నేను అప్పుడు ఇంకేం చేస్తా ఇంకా అంతే. సో చాలా బెటర్ రిజల్ట్స్ వచ్చినా కూడా క్లయింట్స్ వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మీరు వాటిని పోస్ట్ చేయలేరు. కొంతమంది దీన్ని హైడ్ చేస్తూ ఉంటారు, అంటే వాళ్ళేం అంత కంఫర్టబుల్ ఉంటారు ప్రొజెక్ట్ చేసుకోవడానికి సోషల్ మీడియాలో. సో ఎండ్ ఆఫ్ ద డే క్లయింట్స్ మనకి ఇంపార్టెంట్, అంటే వాళ్ళ మాటనే ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇఫ్ దే ఆర్ నాట్ లైకింగ్ బట్ స్టిల్ యు ఆర్ పోస్టింగ్, దట్ ఈస్ నాట్ రైట్. సో ఇప్పుడు నేను ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే వాట్ ట్రీట్మెంట్ యూ సజెస్ట్? ముందు ఎగ్జామిన్ చేసి ఎగ్జామిన్ చేద్దాము, దాని తర్వాత ఐ సజెస్ట్ యు నైస్ ట్రీట్మెంట్. యూ కెన్ సీ ద డిఫరెన్స్ ఇమిడియట్లీ. షూర్ డెఫినెట్లీ స్టే ట్యూన్, చూస్తూ ఉండండి. కన్సల్టేషన్ నేను కూడా ఒకసారి నా స్కిన్ టైప్ ఏది అంతా చెక్ చేయించుకొని ట్రీట్మెంట్ ఏది సూట్ అవుతుందో చేసుకొని రిజల్ట్స్ కూడా మీకు చూపిస్తాను ఇదే వీడియోలో. సో ఇదేనా ఎగ్జామినేషన్? అవునండి, ఇక్కడ కూర్చోండి. సో మీకు మాయిశ్చర్ లెవెల్స్ వచ్చేసి 89 అనమాట. మీ పిగ్మెంటేషన్ అనేది నోస్ దగ్గర ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఇది మీకు ఎంత జిడ్డు ఉంది, మీకు నాకు తెలిసి ఎక్కువ నోస్ దగ్గర ఉంది. ఇప్పుడు పైన విజిబుల్ లేదు కానీ డీప్ డౌన్ చూడండి ఎంత విజిబుల్ ఉంది. ఇప్పుడు వైట్ హెడ్స్ కూడా బాగా నీట్ గా చూడొచ్చు. చూడండి ఇంత క్లియర్ గా క్యాప్చర్ చేస్తుంది. సో మీకు లోపల అంటే మీకు బయట చూస్తే యువర్ స్కిన్ ఇస్ వెరీ క్లియర్ రైట్, కాకపోతే లోపల నో. సో దాన్ని బట్టి నేను సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఇదైతే ఇంకా లైక్ యూవీ పిగ్మెంటేషన్ లో కనిపిస్తుంది. ఇక్కడ మీ వైట్ హెడ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడండి. ది పోర్స్, దిస్ ఇస్ వెరీ క్లియర్. ఓ మై గాడ్, భయం వేస్తుంది చూస్తుంటే ఎంత ఉందా అని. క్లియర్ గా ఇట్లా బయట చూస్తుంటే ఏం అర్థం కాదు, స్కిన్ నార్మల్ గానే ఉంది కదా అనుకుంటా. సో మీది ఆయిలీ స్కిన్ అండ్ మీ స్కిన్ ఏజ్ వచ్చి 15. వాట్స్ యువర్ ఏజ్? అంటే 20 above 25. About 25. సో బట్ స్కిన్ ఏజ్ 15 చూపిస్తుంది. వెరీ గుడ్. సో స్కిన్ టోన్ ఏమో బేజ్. సో ఇదంతా రిపేర్ చేయాలండి. చాలా ఉంది కదా రిపేర్ చేయాల్సింది. సో మీరే ఏదో ఒకటి చేసి రిపేర్ చేయండి. షూర్. చాలా బాగుంది యాక్చువల్లీ. మీది పిగ్మెంటేషన్ 72 ఉంది, హైపర్ పిగ్మెంటేషన్ మొత్తం గ్రీన్స్, జిడ్డు మాత్రం 36, టెక్స్చర్ 60 ఉంది. సో ఇది అంత బ్రౌన్ ఏరియా కూడా 74 ఉంది, యూవీ స్పాట్ 71 అంటే ఎక్కువ ఉన్నట్టు. సో ఇప్పుడు ఏంటంటే ఐ సజెస్ట్ యు ఎ నైస్ సన్ స్క్రీన్, AHS and BHS serum and a cleanser. I think you should avoid makeup, junk food and ఎండకి చాలా జంక్ ఫుడ్ ని ఎలా అవాయిడ్ చెయ్యాలి మొత్తానికి మనకి మంచి స్కిన్ కావాలంటే. సో సన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది. సో అదొకటి. సో ఏంటంటే ఇది సజెస్ట్ ఇది అన్ని ఇది ఇంకా చూపిస్తుంది అనమాట. సో నేను పెద్ద కష్టపడక్కర్లేదు. సో అంటే నేను ఆల్రెడీ కొంచెం మేకప్ లో ఉన్నాను కదా, సో అలా మేకప్ లో ఉన్నా కూడా క్లియర్ గానే
క్యాప్చర్ చేస్తుందా మొత్తం అంతా? యా. సో ఇప్పుడు మీరే చూసారు కదా, ఎంత మేకప్ వేసుకున్నా అది ఎంత బాగా అదే అర్థం అవ్వట్లేదు, భయం వేసింది చూసి, అమ్మ ఇన్ని ఉన్నాయా, ఇన్ని ఫ్లాస్ ఉన్నాయా. సో ఏంటంటే ఐ సజెస్ట్ యూ టు గో ఫర్ నైస్ కార్బన్ లేజర్ పీల్. ఓకే. లేదు అంటే యూ కెన్ ఆల్సో గో ఫర్ హైడ్రా ఫేషియల్. ఇప్పుడైతే వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ పిగ్మెంటేషన్, రైట్? సో వీ కెన్ గో ఫర్ లేజర్ ట్రీట్మెంట్ అండ్ మీకు ఇమీడియట్ గా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. చేద్దామా, స్టార్ట్ చేద్దాం? డెఫినెట్లీ ఆ డిఫరెన్స్ కూడా చూసేద్దాం మనం. నేనైతే కొంచెం ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. అది చూసాక నాకు కొంచెం కరెక్ట్ గా చేయించుకోవడమే బెటర్ అనిపించింది. ట్రీట్మెంట్ అయ్యాక మీకు చూపిస్తాను. అండ్ గుడ్ పార్ట్, తన స్కిన్ ఏజ్ జస్ట్ 15 ఉంది. పోనీలేండి, ఇంత ఆఫ్టర్ ఆల్ దిస్ నా స్కిన్ ఏజ్ 15 చూపించడం కొంచెం హ్యాపీగా ఉంది. రిజల్ట్స్ వచ్చాయి. కొంతమందికి తెలుసా, దే ఆర్ లైక్ జస్ట్ 23 బట్ స్కిన్ ఏజ్ 56 చూపిస్తుంది. Oh my God. నేను అదే షాక్ అవుతున్నా, ఇంత చిన్న స్కిన్ ఏజ్ చూపించింది ఏంటిది, నాకు 19 చూపించింది. ఓకే, అలా అన్నమాట. నైస్. సో ఇప్పుడైతే నా స్కిన్ ఇలా ఉంది, చూద్దాం స్కిన్ ఎంత బ్రైట్ గా తయారవుతుందో ఆఫ్టర్ ట్రీట్మెంట్. నేను ఎలా ఫీల్ అవుతున్నానో కూడా మీకు చెప్తాను, చూస్తూ ఉండండి. మీకు రిజల్ట్స్ కూడా అర్థమైపోతుంది చూస్తే. ఇప్పుడు చూస్తున్నారు కదా, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎలా ఉంటానో చూద్దాం. సో ఇప్పుడు తిన ఫేస్ అనేది క్లెన్స్ చేస్తున్నాం. షీఈ్ వేరింగ్ మేకప్ కాబట్టి డబుల్ క్లెన్స్ చేద్దాం అనేసి చూస్తున్నాను. సో అంటే ఇప్పుడు తీసేసి ఒకవేళ మేకప్ రాకపోతే we should use like double cleansing method to remove all the makeup. అంటే ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు అసలు ఫేస్ పైన ఏది ఉండదు, ఎవ్రీథింగ్ షుడ్ బి వెరీ క్లీన్. స్టార్ట్ చేసి కార్బన్ పీల్ అన్నమాట. సో ఇది ఒక థిన్ లేయర్ అప్లై చేస్తున్నాను. ఇది ఒక 10 minutes ఉండాలి ఫేస్ పైన. సో ఇది చాలా డీప్ పోర్స్లో వెళ్ళి రియాక్ట్ అవుతుంది. తర్వాత లేజర్ లైట్ పడిన వెంటనే ఇంకా ఇది లోపల ఉన్న డస్ట్, గంక్ అది రావడంతో పాటు పిగ్మెంటేషన్ కూడా రిమూవ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఒక 10 minutes ఉంచుదాం ఇది. దిస్ ఇస్ లైక్ కార్బన్ లేజర్ పీల్ ట్రీట్మెంట్. సో మనం అప్లై చేసింది కార్బన్. సో ఇప్పుడు కార్బన్ అనేది ఎందుకు అప్లై చేస్తాము బిఫోర్ లేజర్ అంటే, లేజర్ లైట్ ఏదైనా కూడా డార్క్ అంటే ఓన్లీ బ్లాక్ దానికి చాలా అట్రాక్ట్ అవుతుంది. సో అది ఏమనుకుంటుంది, ఓకే ఐ షుడ్ రిమూవ్ దిస్ అని అనుకుని అది మరి డీప్ లేయర్స్కి వెళ్ళి పిగ్మెంటేషన్ కూడా క్లియర్ చేస్తుంది. పైన అంటే ఇప్పుడు మీరు డీప్ పోర్ క్లెన్జింగ్ అంటారు కదా, అది కూడా చేస్తుంది. సో కొంచెం పింపుల్స్ లాగా, యాక్నీ లాగా ఉన్నా కూడా ఆ బ్యాక్టీరియాని కూడా చంపేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ వర్క్ ఆన్ యువర్ ఫైన్ లైన్స్, రింకిల్స్ అండ్ కొలాజిన్ కూడా మంచిగా బూస్ట్ అవుతుంది. పిగ్మెంటేషన్ కూడా మంచిగా పోతుంది. మీరు ఈ ప్రొసీజర్ తర్వాత యూ కెన్ ఫీల్ ద డిఫరెన్స్ అనమాట. మీకు కూడా మంచి విజిబుల్ గా తెలుస్తుంది పిగ్మెంటేషన్ పోయింది అని. చాలా మందికి పిగ్మెంటేషన్ ఎక్కడ ఉంటుంది అంటే మౌత్ చుట్టూ ఉండడం అలా అంతా ఉంటుంది. దట్ ఈస్ వెరీ హార్డ్ టు రిమూవ్, రైట్? సో దానికి మన క్లినిక్ లో ఏంటంటే లేజర్స్ తీసుకోవచ్చు, లేదంటే ఫుల్ ఫేస్ పీల్స్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు 10 minutes వెయిట్ చేసి దాని తర్వాత ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేస్తున్నాను. అంటే లేజర్ ఎప్పుడైనా పిగ్మెంటేషన్కి అట్రాక్ట్ అవుతుంది. సో డైరెక్ట్ ఎప్పుడు చేయవద్దు, వీ షుడ్ అప్లై కార్బన్ అనమాట. సో ఇప్పుడు ట్రీట్మెంట్ అయిపోయిందండి. సో ఇప్పుడు క్లీన్ చేయడమే. సో ఏంటంటే ఇప్పుడు షీట్ మాస్క్ పెట్టాం కాబట్టి ఎల్ఈడి ఈజ్ అ మస్ట్ అనమాట. సో ఇప్పుడు నేను ఎల్ఈడిలో అంటే డిఫరెంట్ లైట్స్ ఉంటాయి. అసలు ఈ లైట్స్ ఎందుకు అనేది ఎవరికి తెలియదు. కాకపోతే ఇప్పుడు లేజర్ చేసిన తర్వాత రెడ్ ఇస్ ఫర్ యాంటీ ఏజింగ్ అనమాట. సో ఇదేంటంటే రెడ్ లైట్ అనేది కొంచెం స్కిన్ ని కూడా కామ్ డౌన్ చేస్తుంది, డీప్ లేయర్స్ లోకి పెనిట్రేట్ అయ్యి వర్క్ చేస్తుంది. అండ్ గ్రీన్ ఇస్ ఫర్ పిగ్మెంటేషన్. సో తినకి ఐ హావ్ చోజన్ లైక్ ఆరెంజ్, రెడ్ అండ్ గ్రీన్ కలర్. అండ్ ఇది ఒక 10 minutes పెట్టేద్దాం. సో యా ఇప్పుడు చూసారు కదా, దిస్ ద ప్రొసీజర్ అండ్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 45 minutes. సో యా ఇప్పుడు రెడీగా ఉన్నారా చూసుకోవడానికి? నేనంతా ఎక్సైటెడ్ గా ఉన్నా. ఓకే ఒక్కసారి
ఇట్స్ ఆల్మోస్ట్ 45 minutes చేశారు. ఓ వావ్, Did you feel the difference? యా డెఫినెట్లీ తెలుస్తుంది. కొంచెం గ్లోగా, షైనీగా, కొంచెం పిగ్మెంట్ అయితే పోతుంది. యా అంటే ఇప్పుడు వీ హ్యావ్ అప్లైడ్ లైక్ సిరమ్స్ అండ్ మాయిశ్చరైజర్స్ కదా కొంచెం. అండ్ ఈ గ్లో వచ్చేసి ఒక 2-3 days తర్వాత ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏంటి అని అంటే డేస్ పాస్ అవుతున్న కొద్దీ యూ కెన్ సీ ద డిఫరెన్స్. సాఫ్ట్ గా, అవును, సాఫ్ట్ అయితే డెఫినెట్ గా ఉంటది. పైన డెడ్ స్కిన్ లేయర్ కూడా పోతుంది కదా. సో నాకైతే చాలా మంచిగా రిజల్ట్స్ అయితే కనిపించాయి. ఫస్ట్ ఒకే ఒక సెషన్ లో అయితే నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో Thank you మచ్. so యాక్చువల్లీ చాలా మంచిగా అనిపించింది. యా, ఎవరైనా నిజంగానే స్కిన్ వైట్నింగ్ కోసం ఒక మంచి వేలో మంచి మంచి కాస్మెటిక్స్, అంటే కాస్మెటిక్స్ లోనూ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి, కానీ వీళ్ళు హ్యాండ్ పిక్డ్ అండ్ ప్లాంట్ బేస్డ్ yes. యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ లేజర్ ట్రీట్మెంట్స్, మీరు వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. హెడ్స్ అప్, సీరియస్లీ ఇలా హెడ్స్ అప్ చేసుకుని హెడ్స్ అప్ అండ్ లివ్ లైక్ ఎ కింగ్ అండ్ క్వీన్. సో యా, నాకైతే చాలా బాగా నచ్చింది. సో చూసారు కదా, డిఫరెన్స్ అయితే మీరే అబ్జర్వ్ చేశారు. సో మీకు ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఏదైనా ఉంటే, మీరు ఇలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా కూడా వీళ్ళని అప్రోచ్ అవ్వాలంటే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అలాగే వీళ్ళకి వెబ్సైట్ అండ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.